ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం మొదలైనది. శ్రావణ మాసము ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల గురించి, ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకము, అంటే ఆగస్టు 16 వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు. తదుపరి సింహంలో సంచరిస్తారు. ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు. కాబట్టి ఆగస్టు 16 వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది. తదుపరి సింహలగ్నం అవుతుంది. సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తారు. ఇవి గ్రహ సంచార గమనాలు. తులారాశి. తులారాశి వారికి ఈ శ్రావణ మాసంలో 6వ రాహు, దశమంలో రవి ఆగస్టు 16 వరకు. తదుపరి లాభంలో రవి సంచరిస్తారు. లాభంలో బుధ శుక్రులు సూర్యుడితో కలిసి సంచరిస్తారు. మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలందు అనుకూలత కనబడుతున్నది. రుణ విముక్తి జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క దర్శనం కలుగుతుంది. ధనవృద్ధియు కుటుంబ వృద్ధియు మొదలవుతుంది. మనోధైర్యము, విద్యాగోష్ఠి వినోదములు కలుగుతున్నాయి. శరీరంలో పిత్తము వృద్ధి అయ్యి కొంత కోపానికి గురవుతారు. కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాళ్ళ తిప్పట, అనవసరమైనటువంటి వాత సంబంధమైన నొప్పులతో బాధపడతారు. బంధుమిత్రులతో కొంత వైరం కూడా సూచిస్తున్నది. వ్యక్తితో వ్యవహరించండి. శుభకార్యాలకి ఈ మాసంలో మీరు ఆహ్వానాలు అందుకొని సంతోషంతో గడుపుతారు. ఒక్కొక్కసారి అకారణ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. జాగ్రత్తతో ఉండాలి. సంగమనందు గౌరవం అయితే కలుగుతున్నది. ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. రావలసిన మొత్తం వసూలు చెల్లింపులకు ప్రయత్నం చేస్తారు. కొనుగోలు అమ్మకాలు సంబంధించిన విలువైన వస్తు సేకరణలకు కానీ, డిపాజిట్లకి, వ్యాపార అభివృద్ధికి కానీ, పొదుపు సంబంధించిన పథకాల పెట్టుబడులకు కానీ ఇది అనుకూల సమయము ఈ తులారాశి వారికి. తులారాశిలో చిత్తా 3, 4 పాదాలు ఉన్నాయి కాబట్టి చిత్తా నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడైనాడు. శుక్రుడు శుభగ్రహము. గృహమున శుభకార్యాలు, స్త్రీ సౌఖ్యం సిద్ధిస్తుంది. చేసే అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దేవబ్రాహ్మణ భక్తి, పుణ్యక్షేత్రాల దర్శనం చేసే అవకాశం ఉన్నది. ధనధాన్యాభివృద్ధి, భూగృహ లాభాలు, విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అన్నింట పై అధికారులతో అనుకూలత, సన్మాన, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అదేవిధంగా స్వాతి నక్షత్రం వారు కూడా తులారాశిలో ఉన్నారు. స్వాతి నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రవి అయినారు. రవి అంటే కొంచెం పాపగ్రహంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి శిరోవేదన, పిత్తము ఎక్కువ అవ్వడం, శరీరంలో అనవసరమైనటువంటి కోపానికి గురవుతారు. దుఃఖము, మీ యొక్క చుట్టుపక్కల వారితో కొంత విరోధము సూచిస్తున్నది. జాగ్రత్తతో యుక్తితో వ్యవహరించండి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన మీలో ఉన్నటువంటి ఆ పైత్యం తగ్గి కొంత మానసిక ప్రశాంతత, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండగలగడం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు
తులారాశిలో ఉన్నాయి. విశాఖ నక్షత్రం వారికి మాత్రం ఈ మాసాధిపతి రాహు అయినాడు. రాహువు పాపగ్రహం కనుక కుటుంబంలో కొంత అనారోగ్య సమస్యలు, వృధా ఖర్చులు కనబడుతున్నాయి. మీకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి కలహములు చోటివద్దు. వ్యసనాలకు డబ్బు ఖర్చు చేసే ప్రమాదం ఉన్నది. జాగ్రత్తతో వ్యవహరించండి. గర్భమునియందు, జఠర అగ్నియందు శూల బాధ, కడుపు నొప్పి లాంటివి కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉపవాసం చేసి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి శివునికి పూజ చేసి చలవ చేసే పదార్థాలు స్వామికి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవడం ద్వారా విశాఖ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. మొత్తం మీద తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం జరుగుతున్నది. గురువు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం శనగలని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం వలన శుభం జరుగుతుంది. ప్రతిరోజు నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం వలన తులారాశి వారు అన్నింటా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.